శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వాస్తుశాస్త్ర రీత్యా కుంభరాశి వారికి ఏ ముఖద్వారం కలిగిన గృహంలో నివసిస్తే జాతకుడు అదృష్టవంతుడయ్యే అవకాశం ఉంటుంది, అతను నివసిస్తున్నటువంటి గృహంలో ఎటువంటి నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కుంభరాశి వారికి రాశ్యాధిపతి శని. ఇది ఒక వాయుతత్వ రాశి, దాని తర్వాత వాయుతత్వ గ్రహం శని భగవానుడు. ఈ రాశి వారికి స్వదిక్కుగా పడమర దిక్కు అనుకూలంగా ఉంటుంది. పడమర దిక్కు కూడా శని ఆధిపత్యం వహించడం వల్ల, ఈ దిక్కులో నివసించడం వల్ల జాతకుడు ఎటువంటి కఠిన సమస్యలనైనా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటాడు. అలాగే వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. అంటే ఈ రాశివారు నిరభ్యంతరంగా పడమర సింహద్వారం కలిగిన గృహంలో నివసిస్తూ పడమర దిక్కు ఎటువంటి వాస్తు దోషాలు ఉండకూడదు. సాధారణంగా పడమరకి నైరుతి దిక్కు అన్నది చాలా బలమైన దిక్కు. మొత్తం గృహంలో కల్లా నైరుతే యజమాని యొక్క స్వక్షేత్రం అవుతుంది. కాబట్టి మరి అటువంటి నైరుతి ఏమాత్రం పెరిగినా, నైరుతిలో గోతులున్నా, బాత్రూమ్ లాంటివి ఉన్నా, నైరుతికి వీధిపోటు ఉన్నా జాతకుడికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేదా కోర్టు సంబంధించిన పరిష్కారాలు, కోర్టు సమస్యలు ఉంటాయి. ఆ గృహంలో నివసిస్తున్న వారికి వివాహాలు చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. ఇంచుమించుగా 35-36 వచ్చినా కూడా వివాహ ప్రయత్నాలు ఫలించకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు మరి ఏ దిక్కు గృహంలో నివసించినా నైరుతి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. అంటే వీళ్ళ మీద ఎక్కువగా ఆ ప్రభావం చూపిస్తుంది. సో ఏదైనా నైరుతి దిక్కు బాగుంటే ఆ కుటుంబంలో ఈ కుంభరాశి వారికి తొందరగా వివాహం జరగడం, తొందరగా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడం, ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. కాబట్టి పడమర దిక్కు అనుకూలంగా ఉంటుంది. నైరుతి దోషం లేకుండా చూసుకోవాలి. అలాగే వీరు నివసిస్తున్నటువంటి గృహానికి పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ ఎటువంటి వీధిపోట్లు ఉండకూడదు. సో అలాగే ఏంటంటే ఏదైనా దేవాలయం నీడ కానీ ధ్వజస్తంభం నీడ కానీ పట్టడం అన్నది కూడా అంత అనుకూలం కాదు. దాని తర్వాత వీళ్ళకి బాగా అనుకూలించే దిక్కు ఉత్తర దిక్కు. ఈ ఉత్తర దిక్కుకి బుధుడు అధిపతి అవుతుంటాడు కాబట్టి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆ గృహంలో ఉన్నటువంటి స్త్రీలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ కారణం వల్ల ఉత్తర దిక్కు ఖచ్చితంగా జాతకుడు ఈ కుంభరాశి వారు నివసించవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్స్, వాష్రూమ్స్ అంటున్నారో అవి ఉండకూడదు. ఈ వాష్రూమ్స్ లాంటి ఉత్తర ఈశాన్యంలో ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉత్తర భాగంలో ఉంటే జాతకుడు నిరుద్యోగంగా మారడం, ఆ ఇంట్లో అందరూ కూడా ఒకరి మీద ఆధారపడడం కానీ, అంటే సంపాదన అన్నది జీరో అవుతుంది, తినేవాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఉత్తర దిక్కు ఏమాత్రం టాయిలెట్స్ ఉన్నా, అలాగే ఉత్తర వాయువులో టాయిలెట్స్ ఉంటా, లేదంటే ఏమాత్రం గోతులు ఉన్నా, ఉత్తర వాయువులో ఏదైనా డోర్స్ ఉన్నా మరి ఆ గృహంలో ప్రేమ వ్యవహారాలు, అప్పు తెస్తే తీర్చలేకపోవడం, కుటుంబ కలహాలు, మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపడం, అసలు జాతకుడు కుటుంబ విషయాలే పట్టించుకోకుండా ఇతరుల మీద శ్రద్ధ పెట్టుకోవడం, ఇవన్నీ ఉండే అవకాశం. కాబట్టి మొత్తం మీద ఉత్తర దిక్కు శ్రేయస్కరమే కానీ ఉత్తర దిక్కు దోషం అయితే ఉండకూడదు. ఈ విధంగా ఉండడం వల్ల జాతకుడికి అనుకూలంగా ఉంటుంది. దోషం ఉంటే మాత్రం ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఇక తూర్పు దిక్కు అన్నది అందరికీ అనుకూలించేది. సో ఈ కారణం వల్ల ఏంటంటే తూర్పు దిక్కు అన్నది నెంబర్ 1గా ఈ రాశివారు నివసించవచ్చు. అటు రాజకీయ రంగంలో రాణించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్నా, ప్రభుత్వ అధికారుల మెప్పు పొందాలన్నా, అలాగే ఆరోగ్యకరంగా ఉండాలన్నా, ఐశ్వర్యవంతుడు అవ్వాలన్నా
తూర్పు దిక్కు బ్రహ్మాండంగా నివసించవచ్చు. అయితే తూర్పు ఆగ్నేయ దోషం మాత్రం ఉండకూడదు. తూర్పు ఆగ్నేయ దోషం అంటే తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్స్ కానీ, గోతులు కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ, ఆ తూర్పు ఆగ్నేయ ఎక్స్టెన్షన్ కానీ, ఆ భాగం చీకటిగా ఉండడం కానీ అనేక రకాల దోషాలు ఉంటాయి. ఈ తూర్పు ఆగ్నేయ దోషం వల్ల ఆ గృహంలో ఉన్నటువంటి యజమానురాలికి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ముఖ్యంగా గైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, భార్యాభర్తల మధ్య ఏంటంటే ఫిజికల్ గ్యాప్ పెరగడం, ముఖ్యంగా ఆ ఇంటి యజమాని వ్యసనాలు పాలవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తూర్పు దిక్కు ఉన్నప్పుడు కూడా తూర్పు ఆగ్నేయ దోషం ఉండకూడదు. సో ఈ విధంగా ఉంటూ ఇంకా చివరిగా దక్షిణ దిక్కు సాధ్యమైనంత వరకు దక్షిణ దిక్కు అవాయిడ్ చేయడమే మంచిది. ఈ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడికి, దక్షిణ దిక్కుకి ఆధిపత్యం వహిస్తున్న కుజ భగవానుడికి ఏ విధంగానూ కూడా కలిసే అవకాశం ఉండదు. వీళ్ళిద్దరూ కలిసి జాతకంలో కలిసి ఉన్న ఉద్యోగంలో సమస్యలు, బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు దక్షిణ దిక్కుని అవాయిడ్ చేయడం మంచిది. అయితే జాతకుడికి నడుస్తున్న దశ అనుకూలంగా ఉన్నప్పుడు ఏ దిక్కు గృహంలో నివసించినా జాతకుడికి కలిసే వస్తుంది. సో దశ ఎప్పుడైతే అనుకూలించలేదో ఆటోమేటిక్గా గృహంలో ఉన్నటువంటి ఫాల్ట్స్ కూడా జాతకుడిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకుడు దశని అనుసరించే జీవితం నడుస్తుంది తప్ప వాస్తు కొంతవరకు ఉంటుంది. మరీ బ్లండర్గా ఉండకూడదు. అంటే బాగా నైరుతిలో గోతులు ఉండడం, నైరుతి వీధిపోటు, ఈశాన్యం కట్టవడం, ఆగ్నేయం పెరగడం, ఇలాంటి దోషాలు ఉంటే పెద్ద ఇబ్బంది తప్ప చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ దశ బాగుంటే ఖచ్చితంగా అందులో నివసిస్తున్న అందరికీ కూడా శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. నిరంతరం ఆ గృహంలో భగవన్నామస్మరణ జరుగుతూ నిరంతరం దీపారాధన చేయడం వల్ల ఎటువంటి చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుడిని దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో
ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం. మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.